అండి, ఈరోజు అయితే నాకు ఆరిది తినాలనిపించిందండి. మన ట్రెడిషనల్ వంట అయితే ఇంక ఈరోజైతే చేసుకున్నాను అనమాట. మేమైతే ఆరిది అంటాము, కొన్ని ఏరియాలో బెల్లం తాలికలను కూడా అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అయితే ఈ బెల్లం తాలికలు ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్గా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని నీళ్లు మరిగించుకోవాలి. పొయ్యి మీద పెట్టుకుని నీళ్ళు మరిగిన తర్వాత ఒక గ్లాసు వరిపిండి అయితే వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చేతికి తడి చేసుకుని ఇలా పిండి అయితే మొత్తం ముద్దలా చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా ముద్దలా చేసుకుని చల్లారాక చపాతీల బల్ల ఉంటుంది కదండి, దాని మీద కొంచెం వరిపిండి వేసుకుని ఇలా పిండి అయితే కొంచెంగా తీసుకుంటూ తాలికలు చేసుకోవాలండి. ఇంత తాలికలు చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ తాలికలు చేస్తుంటే చిన్నప్పుడు విషయాలు జ్ఞాపకం వస్తున్నాయండి. నన్ను మా అక్కని మా అమ్మ అయితే తాలికలు చేయమనేది. చిన్నప్పుడు చేసేవాళ్ళము. నాకు పెద్దగా చేయాలనేసి నేను పెద్దగా చేసేదాన్ని అండి. మధ్యలో ఇరిగిపోయేది. మా అక్క అయితే పెద్దగా చేసి నేను పెద్దగా చేశాను చూడండి మా అక్క చూపించేది. నేను చేద్దాం నేను ట్రై చేసి ఇరగొట్టేసేదాన్ని. మొత్తం మీద అలాగైతే చేసేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే తక్కువ చేస్తున్నాను కాబట్టి అండి. మా అమ్మ అయితే చిన్నప్పుడు ఎక్కువగా చేసేది, అందుకని ఇసుపొచ్చేసేదండి. చేసి నేను చేయను అనేసి నాకు ఇసుపొచ్చేసి పోయేదాన్ని పక్కకి. ఇంక ఇలా మొత్తం చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత గిన్నెలో 1/2 గ్లాసు బెల్లం అయితే వేసుకున్నానండి. ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం వేసుకున్నాను, సగం వరకు. కొంచెం తీపి ఎక్కువ తిన్న వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని కొంచెం యాలక్కాయల పొడి, కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఈ తాలికలు చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకుని ఉడికించుకోవాలి. ఇలా 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత స్లోగా కలుపుకోవాలి. స్పీడ్గా కలిపితే ఆ తాలికలు ఇరిగిపోతాయి. స్లోగా కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. ఆరిది, బెల్లం ఆరిది నాకైతే చాలా ఇష్టము. మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.